రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇక ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని, మావోయిస్టుల కోసం గాలిస్తున్నామని బస్తర్ పోలీసులు వెల్లడించారు. కాగా మావోయిస్టుల కాల్పులో 2 జవాన్లు మరణించారని, మరొక 2 గాయపడ్డారని తెలిపారు. రైట్ ఛత్తీస్గఢ్లో మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని, మావోయిస్టుల కోసం గాలిస్తున్నామని బస్తర్ పోలీసులు వెల్లడించారు. కాగా మావోయిస్టుల కాల్పులో 2 జవాన్లు సైతం వీరమరణం పొందారని, మరొక 2 గాయపడ్డారని తెలిపారు. जिला बीजापुर की नेशनल पार्क इलाके में माओवादियों की उपस्थिति के आसूचक के आधार पर डीआरजी, एसटीएफ, बस्तर फाइटर एवं अन्य सुरक्षा बल का टीम अभियान के लिए रवाना की गए थे। अभियान के दौरान आज दिनांक 9 फरवरी को प्रातः 8 बजे से अनेक बार माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात इलाके के सर्चिंग में कुल 31 माओवादियों का डेड बॉडी अभी तक रिकवर किए गए थे। घटनास्थल से काफ़ी बड़ी मात्रा में AK-47, इंसास, SLR, BJ लॉन्चर्स इस प्रकार का हथियार भी रिकवर किए गए थे। आसपास इलाके में अभी सर्चिंग जारी है। उस मुठभेड़ में हमारा 2 जवान घायल हुआ और 2 हमारा जो DRG एम STF का जवान मुठभेड़ में उनका शहादत भी हुआ। इसके बावजूद सुरक्षा बल द्वारा आसपास इलाके में अभी भी सर्चिंग जारी रखा है। उस पर जैसे अन्य रीइंफोर्समेंट पार्टी भी घटनास्थल के लिए रवाना की गए थे और मुठभेड़ में नॉर्मली इस इलाका में